హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు జిఎస్కే అకాడమీ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం ఎల్ఐసి సంస్థ అందిస్తున్నటువంటి గోల్డెన్ జూబ్లీ స్కాలర్షిప్ 2024 గురించి తెలుసుకుందాం. నోటిఫికేషన్ అయితే వెలువడింది. ఆ నోటిఫికేషన్ వివరాలని డీటెయిల్గా తెలుసుకుందాం. మీరు చూస్తున్నటువంటి పీడిఎఫ్ అయితే ఎల్ఐసి యొక్క అఫీషియల్ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేయబడింది ఫ్రెండ్స్. LIC Golden Jubilee Scholarship Scheme 2024 for students belonging to the economically weaker sections for pursuing higher studies. ఈ స్కాలర్షిప్ అనేది విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ సెక్షన్లో వీకర్ సెక్షన్లో విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారికి అందించడం జరుగుతుంది. ఇక ఈ స్కాలర్షిప్ యొక్క ఆబ్జెక్టివ్ వచ్చేసి ద ఆబ్జెక్టివ్ ఆఫ్ ద స్కీమ్ ఈస్ టు అవార్డ్ స్కాలర్షిప్స్ టు మ్యారిటోరియస్ స్టూడెంట్స్ బిలాంగింగ్ టు ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ సో యాజ్ టు ప్రొవైడ్ దెమ్ విత్ బెటర్ ఆపర్చునిటీస్ ఫర్ హయ్యర్ ఎడ్యుకేషన్ అండ్ ఎంప్లాయ్మెంట్. ఈ స్కాలర్షిప్ను ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ సెక్షన్స్ అంటే వెనుకబడిన తరగతుల వారి యొక్క పిల్లల కోసం ఎల్ఐసి సంస్థ వారి యొక్క హయ్యర్ స్టడీస్ అండ్ ఎంప్లాయ్మెంట్ కోసం ఈ స్కాలర్షిప్ను అందించడం జరుగుతోంది. ఇక ఈ స్కాలర్షిప్ యొక్క స్కోప్ను కనుక చూసుకున్నట్లయితే ద స్కాలర్షిప్ ఈజ్ టు బి అవార్డెడ్ ఫర్ స్టూడెంట్స్ స్టడీయింగ్ ఇన్ ఇండియా ఇన్ ఎ గవర్నమెంట్ ఆర్ ప్రైవేట్ కాలేజ్ ఆర్ యూనివర్సిటీ. It shall also cover technical and vocational courses in industrial training institutions or industrial training centers affiliated with the National Council for Vocational Training NCVT and also integrated courses after 12th standard. అంటే 12వ తరగతి ద్వారా విద్యార్థి ఇండియాలోని గవర్నమెంట్ ఆర్ ప్రైవేట్ కాలేజ్ ఆర్ యూనివర్సిటీలలో టెక్నికల్ ఎడ్యుకేషన్ అయినా కానీ వొకేషనల్ ఎడ్యుకేషన్ అయినా కానీ ఐటీఐలలో కానీ లేదా ఇంటిగ్రేటెడ్ కోర్స్ ఏది చేసినా ఈ స్కాలర్షిప్కు అర్హత సాధిస్తారు. ఇక ఈ స్కాలర్షిప్ను 2 రకాలుగా అందిస్తారు. ఒకటి జనరల్ స్కాలర్షిప్, ఇంకోటి స్పెషల్ స్కాలర్షిప్ ఫర్ గర్ల్ చైల్డ్. ఇక మొదటగా జనరల్ స్కాలర్షిప్లో ఆఫ్టర్ 12th తర్వాత ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకున్నట్లయితే ఫస్ట్ కండిషన్ వచ్చేసి ఆల్ క్యాండిడేట్స్ హూ హ్యావ్ పాస్డ్ క్లాస్ 12th ఎగ్జామ్ ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ రెగ్యులర్ వొకేషనల్ ఆర్ డిప్లొమా విత్ అట్లీస్ట్ 60% మార్క్స్ ఆర్ ఈక్వలెంట్ CGPA గ్రేడ్ ఇన్ ద అకాడమిక్ ఇయర్ 2021-22, 22-23, 23-24. అంటే ఈ ప్రీవియస్ 3 అకాడమిక్ ఇయర్లలో క్యాండిడేట్ అనే అతను 12th క్లాస్ రెగ్యులర్ ఆర్ వొకేషనల్ ఆర్ డిప్లొమాలో అట్లీస్ట్ 60% మార్క్స్ని అబ్టైన్ చేసి ఉండాలి. ఇక నెక్స్ట్ సెకండ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసి హ్యావ్ టేకెన్ అడ్మిషన్ ఇన్ ద అకాడమిక్ ఇయర్ 2024-25 ఫర్ పర్సూయింగ్ ఫస్ట్ ఇయర్ డిగ్రీ కోర్స్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ మెడిసిన్, ఇంజనీరింగ్, గ్రాడ్యుయేషన్ ఇన్ ఎనీ డిసిప్లిన్, ఇంటిగ్రేటెడ్ కోర్సెస్, డిప్లొమా కోర్సెస్ ఇన్ ఎనీ ఫీల్డ్. అంటే 2024-25 అంటే రన్నింగ్ అకాడమిక్ ఇయర్లో స్టూడెంట్ మెడిసిన్, ఇంజనీరింగ్, గ్రాడ్యుయేట్స్ ఆర్ ఇంటిగ్రేటెడ్ కోర్స్ లేదా డిప్లొమా కోర్స్ ఆర్ ఎనీ వొకేషనల్ కోర్స్లో గవర్నమెంట్ రికగ్నైజ్డ్ కాలేజ్లో అడ్మిషన్ తీసుకొని ఉండాలి. ఇక థర్డ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసి హ్యావ్ పేరెంట్స్ ఆర్ గార్డియన్ విత్ యాన్ యాన్యువల్ ఇన్కమ్ ఫ్రమ్ ఆల్ సోర్సెస్ నాట్ ఎక్సీడింగ్ 2,50,000 పర్ యానం. అంటే తల్లిదండ్రుల ఇన్కమ్ 2.5 లక్షలకు మించరాదు. అంటే ఓవరాల్గా చూసుకున్నట్లయితే స్టూడెంట్ ప్రీవియస్ 3 అకాడమిక్ ఇయర్లలో 60% మార్క్స్తో 12th క్లాస్ పాస్ అయ్యి ప్రస్తుత 2024-25 అకాడమిక్ ఇయర్లో అడ్మిషన్ తీసుకుని ఉండాలి. వారు ఈ స్కాలర్షిప్కు అప్లై చేసుకోవడానికి అర్హులు మరియు వారి తల్లిదండ్రుల ఆదాయం 2.5 లక్షలకు మించరాదు. ఇక జనరల్ స్కాలర్షిప్లోనే ఆఫ్టర్ 10th క్లాస్ అంటే 10th క్లాస్ పాస్ అయిన వారి కోసం స్కాలర్షిప్. ఇందులో ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసి వీరు కూడా ప్రీవియస్ 3 అకాడమిక్ ఇయర్లలో ఏదైనా ఒక అకాడమిక్ ఇయర్లో 60% మార్కులతో 10th క్లాస్ పాస్ అయ్యి ఉండాలి. ఇక నెక్స్ట్ రెండో ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసి వీరు కూడా 2024-25 అకాడమిక్ ఇయర్లో వొకేషనల్ ఆర్ డిప్లొమా ఆర్ రెగ్యులర్ ఇంటర్ లేదా ఐటీఐలో అడ్మిషన్ తీసుకొని ఉండాలి. వీరి యొక్క తల్లిదండ్రుల ఆదాయం కూడా 2.5 లక్షలకు మించరాదు. వీరు ఈ స్కాలర్షిప్కు అర్హత పొందుతారు. ఇక రెండవది స్పెషల్ స్కాలర్షిప్ ఫర్ గర్ల్ చైల్డ్ ఫర్ 2 years. ఇది కేవలం అమ్మాయిలకు మాత్రమే వర్తించే స్కాలర్షిప్. అమ్మాయిలు మాత్రమే అప్లై చేసుకోవాలి. ఇందులో ఫస్ట్ క్రైటీరియా వచ్చేసి సేమ్ ప్రీవియస్ 3 అకాడమిక్ ఇయర్స్లలో ఏదైనా ఒక దాంట్లో 10th క్లాస్ పాస్ అయి ఉండాలి, అది కూడా 60% మార్క్స్తో.
రెండవది 2024-25 అకాడమిక్ ఇయర్లో ఇంటర్మీడియట్ కానీ లేదా 10+2 ప్యాటర్న్లో ఏదైనా కోర్స్ లేదా వొకేషనల్ ఆర్ డిప్లొమాలో లేదా ఐటీఐలో అడ్మిషన్ తీసుకొని ఉండాలి. నెక్స్ట్ మూడవది సేమ్ పేరెంటల్ ఇన్కమ్ 2.5 లక్షలకు మించరాదు. ఇక స్కాలర్షిప్ డ్యూరేషన్ వచ్చేసి అంటే ఎన్ని సంవత్సరాలు స్కాలర్షిప్ను అందిస్తారంటే జనరల్ స్కాలర్షిప్లో మాత్రం ఎంటైర్ డ్యూరేషన్ అంటే టోటల్ కోర్స్ డ్యూరేషన్ ఎన్ని సంవత్సరాలు అయితే ఉంటుందో అన్ని సంవత్సరాలు స్కాలర్షిప్ను అందిస్తారు. అదేవిధంగా స్పెషల్ గర్ల్ చైల్డ్ స్కాలర్షిప్లో మాత్రం 2 years కోసం స్కాలర్షిప్ను అందించడం జరుగుతుంది. ఇక అమౌంట్ ఆఫ్ స్కాలర్షిప్ జనరల్ స్కాలర్షిప్లో an amount of 40,000 per annum will be awarded to the selected scholar who pursues higher education in the field of medicine, that is MBBS, BAMS, BHMS, BDS, and shall be payable every year in 2 installments 20,000 each during the duration of the course subject to eligibility. అంటే MBBS, BAMS అంటే మెడిసిన్ కోర్సుల్లో మొత్తం ఇయర్లీ 40,000 స్కాలర్షిప్ అందిస్తారు. అది కూడా 2 ఇన్స్టాల్మెంట్స్లో అంటే ఎవ్రీ ఇన్స్టాల్మెంట్లో 20,000 చొప్పున 2 ఇన్స్టాల్మెంట్స్లో 40,000 టోటల్గా 40,000ను అందించడం జరుగుతుంది. ఇక ఇంజనీరింగ్ కోర్సుల్లో అడ్మిషన్ తీసుకున్న విద్యార్థులకు ఎవ్రీ ఇయర్ 30,000 చొప్పున అందిస్తారు. ఈ 30,000ను 2 ఇన్స్టాల్మెంట్స్లో అంటే ఇన్స్టాల్మెంట్కు 15,000 చొప్పున అందించడం జరుగుతుంది. అదేవిధంగా గ్రాడ్యుయేషన్, డిప్లొమా, ఇంటిగ్రేటెడ్ కోర్సెస్, వొకేషనల్ కోర్సెస్, ఐటీఐ కోర్సుల్లో చేరిన విద్యార్థులకు 20,000 చొప్పున అందిస్తారు. ఈ 20,000ను 2 ఇన్స్టాల్మెంట్స్లో అంటే ఇన్స్టాల్మెంట్కు 10,000 చొప్పున అందించడం జరుగుతుంది. ఇక స్పెషల్ స్కాలర్షిప్ ఫర్ గర్ల్ చైల్డ్ కింద అడ్మిషన్ తీసుకున్నటువంటి స్టూడెంట్స్కు 15,000 చొప్పున పర్ యానం అందించడం జరుగుతుంది. ఇక పేమెంట్ ఆఫ్ స్కాలర్షిప్ వచ్చేసి సెలెక్ట్ అయిన స్టూడెంట్స్కు ఎవ్రీ ఇయర్ నెఫ్ట్ పద్ధతిలో వారి యొక్క బ్యాంక్ అకౌంట్కి డబ్బులు క్రెడిట్ అవ్వడం జరుగుతుంది. ఇక స్కాలర్షిప్ యొక్క కండిషన్స్ వచ్చేసి ఈ స్కాలర్షిప్ పీజీ కోర్సెస్కి, పోస్ట్ గ్రాడ్యుయేషన్ స్టడీస్కి వర్తించదు. నెక్స్ట్ క్యాండిడేట్స్ అనేవారు స్టూడెంట్స్ కంపల్సరీగా 60% ఆఫ్ మార్క్స్తో మినిమంగా క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది. దెన్ నెక్స్ట్ పేరెంటల్ ఇన్కమ్ 2.5 లక్షలకు మించరాదు. ఒకవేళ ఫ్యామిలీ హెడ్ అనేవారు విడో, సింగిల్ మదర్, అన్మ్యారీడ్ ఉన్నట్లయితే వారికి 4 లక్షల వరకు పరిమితి ఉంటుంది. ఇక మోడ్ ఆఫ్ అప్లికేషన్ వచ్చేసి ఓన్లీ ఆన్లైన్ అప్లికేషన్స్ ఆర్ టు బి సబ్మిటెడ్ త్రూ ద లింక్ ఆన్ ద హోమ్ పేజ్ ఎట్ licindia.in. LIC ఇండియా వెబ్సైట్లోకి వెళ్ళేసి ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఆన్లైన్ అప్లికేషన్కు లాస్ట్ డేట్ వచ్చేసి 22 డిసెంబర్ 2024, 22వ తారీఖు లాస్ట్ డేట్. ఈ మంత్ డిసెంబర్ యొక్క 22వ తారీఖు లాస్ట్ డేట్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. ఎందుకంటే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ గ్రూపుల్లో షేర్ చేసినట్లయితే వారి యొక్క 12th and 10th క్లాస్ పిల్లలు ఎవరైతే ఉన్నారో వారికి ఈ వీడియో ఉపయోగకరంగా ఉంటుంది.